ఫ్రెండ్స్, ఇప్పుడే కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో స్వప్న తిరుమంజనంలో పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలన్నీ దేదీప్తిమానంగా వెలిగిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు ఇస్తున్నటువంటి సర్టిఫికేటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. కానీ దేవాలయాలు బాగుంటే దెయ్యాలకి, రాక్షసులకి నచ్చదు. పాతకాలం నుంచి చూస్తున్నాం. ఎక్కడైనా లోక కళ్యాణం కోసం మంచి జరుగుతూ ఉంటే పురాణాల్లో లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి మాంసం ముద్దలేశారంట యజ్ఞంలో. అట్లా ఈరోజు వైసీపీ నాయకుల వ్యవహార శైలి. మేము ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నట్టు మా ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా అసత్య అబద్ధపు ఆరోపణ చేస్తున్నారు. అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్గా గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలింది. ఈరోజు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ నాయకులు మిగిలిపోయారు. రోజు నోరు తెరిస్తే అబద్ధాలు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆధారాలు లేకుండా ఎన్డీఏ కూటమి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల దేవస్థానం నుంచి వారు ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు. అందులో భాగంగా వారు చేసినట్టు అన్ని అపచారాలు సరిదిద్దుకుంటూ మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతున్నాం. స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి దర్శనం అయినటువంటి సంతృప్తి స్వామివారి లడ్డులో చూస్తే స్వామివారి భక్తులకు కలుగుతుంది. అలాంటి పవిత్రమైన లడ్డుని, స్వామివారి ప్రతిరూపంగా చూసుకునే పవిత్రమైన లడ్డును కూడా కల్తీ చేసినటువంటి ఈ కల్తీగాళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడతారు, ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడతారు. నిన్న కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన నారాయణ స్వామి గారు గీ గురించి, అంతకుముందు పేరు నాని, వీళ్ళంతా ఒక్కొక్కరు మాట్లాడుతూ వస్తున్నారు. అసలు అది గీయే కాదంటుంటే స్వామివారికి లడ్డు ప్రసాదంలో వాడినటువంటి ఆవు నెయ్యి వాడాలని చెప్పి మాకు శాస్త్రాలు చెప్తున్నాయి. వైఖాన ఆగమ పద్ధతిలో మేము అక్కడ పూజా కైంకర్యాలు కానీ స్వామివారి ప్రసాదాలు కానీ మేము తయారు చేస్తాం. అసలు అది గీయే కాదని చెప్పి 600